హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటర్స్. నిన్న ఒక మూవీ చూసాను, లాక్డౌన్ మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇందులో యాక్ట్రెస్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్. సో ఇందులో పెద్ద మనకి మేలు అనేది ఎవరు ఉండరు. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు. సో మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒక థ్రిల్లింగ్ అనమాట. అంటే ఏం జరుగుతుంది అన్నట్టు వెళ్ళిపోతుంది. స్టోరీ పాయింట్ చిన్నదే అనమాట. ఆ చిన్నదే కానీ చాలా అద్భుతంగా ఇస్తాం, మనకి ఎక్కడ బోర్ కొట్టది. సో స్టోరీలోకి వెళ్తే, అనుపమ పరమేశ్వరన్ ఆమె మిడిల్ క్లాస్ అన్నమాట. ఆమె జాబ్ కోసం వెళ్తూ ఉంటుంది. అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఆమెకి జాబ్ అనేది రాదు. సో ఈమె కామన్ ఫ్రెండ్కి కాల్ చేసి, మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉందా అని అడుగుతుంది అనమాట. అడిగితే ఉంది, మా ఇంటికి వచ్చేసి అని చెప్తే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయాక అక్కడ ఇంట్లో ఎవరు ఉండరు. సో మళ్ళీ కాల్ చేసి, నేను ఇక్కడ పార్టీలో ఉన్నా, పార్టీకి రా అని చెప్తే లొకేషన్ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. సో అక్కడ అతని ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది. సో అక్కడ పార్టీ కదా, మందు తాగుతుంది, చిందులు వేస్తే డ్యాన్స్ చేస్తుంది. సో దాని తర్వాత ఆ తాగిన మందుకి ఆమె 2 days అది ఆ మందు మత్తుల్లో ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఇంటికి వచ్చినాక మనకి ఏమవుతుందంటే, ఆమె ఇంటికి వస్తుంది, యథావిధంగా ఇంటికి వచ్చేసినాక కొంచెం ఆమెకి అనీజీగా, తలనొప్పుడు ఇవన్నీ అనిపిస్తుంటాయి సిమ్టమ్స్. సో హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ తెలుస్తుంది ఏంటంటే, ఆమె కన్సీవ్ అయింది, అంటే ప్రెగ్నెంట్ అయింది అనేది తెలుస్తుంది, డాక్టర్ చెప్తుంది. సో ఆమె షాక్ అప్పుడు. సో అక్కడి నుంచి ఎలా అంటే, ఇది ఇంకా రివీల్ చేయొచ్చు స్టోరీ, కానీ ఇక్కడ వరకు చాలు. ఇది మీరు రిమైనింగ్ మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో దాని తర్వాత ఆమె ఆ బిడ్డని అబార్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డది, అసలు అబార్ట్ అయిందా లేదా, ఆమె ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటుంది. ఈ అబార్ట్ అయ్యే టైంలోనే లాక్డౌన్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, వీళ్ళకి డబ్బులు ఇస్తుంది, వాళ్ళ ఇంట్లో తెలియకుండా. సో ఇదంతా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మూవీ అయితే. ఈ వీకెండ్ చూడండి, రేపు సండే కదా, చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మూవీ. సో మనకి డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ జీవా, చాలా అద్భుతంగా తీశాడు. మళ్ళీ మీకు చూస్తే మనకి ఆర్టిస్టులు కూడా, అంటే క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. నాకు తెలిసి 10 to 15 మెంబర్సే ఉంటారు. పెద్ద బడ్జెట్ కూడా కాదు ఓన్లీ. కానీ అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది, జీవించింది, ఆ క్యారెక్టర్లో జీవించేసింది. సో ఇలాంటి మరెన్నో మూవీ రికమెండేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.